హలో అండి. సో అందరికీ నమస్కారం. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే మనకి రీజనింగ్లో అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ సీక్వెన్స్ అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అన్నారు. అంటే ఇచ్చిన వర్డ్స్ని మనం లాజికల్ ఆర్డర్లో రాయాలి. సో ఇక్కడ సరిగ్గా గమనించినట్లయితే మనకి లెటర్స్, సో మనకి బాటమ్ టు టాప్ వెళ్తే ఫస్ట్ లెటర్స్ నుంచి మనకి ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఫార్మ్స్ ఏ వర్డ్, కాబట్టి 4. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ అన్నీ కలిపితే మనకి సెంటెన్స్ ఫామ్ అవుతుంది. సో సెంటెన్స్ అన్నీ కలిపితే మనకి పారాగ్రాఫ్ ఫామ్ అవుతుంది. సో పారాగ్రాఫ్స్ కలిస్తే మనకి ఏమవుతుంది, చాప్టర్ అనేది ఫామ్ అవుతుంది. కొన్ని చాప్టర్స్ని కలిపి మనం ఒక బుక్గా ఫామ్ చేస్తాం. అంటే ఆన్సర్ ఏంటి, 3, 4, 1, 5, 2, 6. సో 3, 4, 1, 5, 2, 6 ఆప్షన్ బిలో ఉంది. సో మనకి లాజికల్ సీక్వెన్స్ అడిగినప్పుడు ఆన్సర్ అనేది ఈ విధంగా వస్తుంది. హలో అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. In the following question, the words in all pairs except one bear a certain common relationship. Choose the odd pair. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఎక్సెప్ట్ 1 రిమైనింగ్ అన్నీ మనకి సిమిలర్గా ఉంటాయంట, కామన్ రిలేషన్షిప్ ఉంటుంది. సో పెన్, ఇంకు అండ్ పెన్, పెట్రోల్ అండ్ కార్, డస్ట్, వాక్యూమ్ క్లీనర్, ఎలక్ట్రిసిటీ, టెలివిజన్. గమనించినట్లయితే ఆప్షన్ సి అనేది మనకి తప్ప మిగతా అన్నీ ఏంటి అంటే పెన్ అనేది ఇంకుతో వర్క్ అవుతుంది, ఇంకు లేకపోతే పెన్ను వర్క్ అవ్వదు. కార్ పెట్రోల్తో నడుస్తుంది, టెలివిజన్ ఎలక్ట్రిసిటీ ఉంటేనే వర్క్ అవుతుంది. అంటే సెకండ్ వన్ వర్క్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫస్ట్ వన్. సో ఇక్కడ ఏంటి, ప్రతిదీ కూడా ఎక్సెప్ట్ సి తప్పించి మిగతావన్నీ కూడా సెకండ్ వన్ వర్క్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఫస్ట్ వన్. అంటే ప్రతిసారి సెకండ్ వన్ అన్నది సో హెల్ప్ ఆఫ్ విత్ ఫస్ట్ వన్తో వర్క్ అవుతుంది. బట్ వాక్యూమ్ క్లీనర్ అన్నది డస్ట్ ఉండకపోయినా అది వర్క్ చేస్తుంది కదా. సో కాబట్టి మనకు ఎక్సెప్ట్ సి రిమైనింగ్ అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రాజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 29 ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అండ్ గీతా ఈజ్ కోడెడ్ యాజ్ 37. హౌ విల్ అరుణ్ విల్ బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అడిగినారు. సో రాజ్ అంటే మనకి 29 ఎలా అవుతుంది, ఆర్ ప్లేస్ వాల్యూ 18 ప్లస్ ఏ ప్లేస్ వాల్యూ 1 అండ్ జే ప్లేస్ వాల్యూ 10. సో అన్నీ యాడ్ చేసుకుంటే మనకి 29 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గీత. సో గీత అంటే ఏంట 37 అన్నారు. సో జీ ప్లేస్ వాల్యూ ఎంత 8. సో ఐ ప్లేస్ వాల్యూ 9. సో ఇక్కడ టీ ప్లేస్ వాల్యూ 20 ప్లస్ ఏ ప్లేస్ వాల్యూ 1 ఎంత అవుతుంది 7. సో ఇక్కడ మనకి 37 అనేది వస్తుంది. అంటే ఏమని అర్థమైంది, మనకి ఇక్కడ ప్లేస్ వాల్యూస్ సమ్ చేశారు కాబట్టి మనం ఏం చేస్తాము, మనల్ని అరుణ్కి అనుకోమన్నారు. అరుణ్కి ఎంత వస్తుంది, ఏ ప్లేస్ వాల్యూ 1 ప్లస్ ఆర్ ప్లేస్ వాల్యూ 18. నెక్స్ట్ యూ ప్లేస్ వాల్యూ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 21 అనేది వస్తుంది. నెక్స్ట్ ఎన్ ప్లేస్ వాల్యూ 14. అప్పుడు ఎంత వస్తుంది 20, 30, నెక్స్ట్ 40, 44 అండ్ 54. సో ఇక్కడ మనకి 54 అనేది వస్తుంది. సో అరుణ్ అనే పేరుని మనం లెటర్స్ని సమ్ చేస్తే మనకి 54 అనేది వస్తుంది. అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఒకసారి గమనించినట్లయితే ఏమి ఇచ్చినారు, సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్. సమ్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ మనకి ఇక్కడ ఇవ్వడం అనేది కండిషన్ జరిగింది. సో ఆ విధంగా మనకు అరుణ్కి ఏమొస్తుంది ఆన్సర్ అంటే 54 అనేది వస్తుంది. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే క్వశ్చన్ ఒకసారి చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అన్నారు. సో ఇక్కడ లీప్ ఇయర్ కాదు అన్నారు, సో నాట్ అన్నారు. సో ఇక్కడ మనకు ఒక కండిషన్ ఉంది, లీప్ ఇయర్ అయితే 4తో డివిజబుల్ అవుతుంది. అదే లీప్ యొక్క ఏమంటారు సెంచురీ అయితే 400తో డివిజబుల్ అవ్వాలి, అది మనకి రూల్. ఇక్కడ 2024 అనేది ఇట్స్ నాట్ ఏ సెంచురీ ఇయర్ కాబట్టి మనం 4తో డివిజన్ చేసినప్పుడు అది డివిజన్ అవుతుందా లేదా. సో 4 5 20. సో నెక్స్ట్ 4 6 24 అంటే డివిజబుల్ అయ్యింది కాబట్టి ఇది లీప్ ఇయర్ కాబట్టి మనకి 24 ఆన్సర్ కాదు. 2000 అనేది సెంచురీ ఇయర్ కాబట్టి దీన్ని మనం 400తో చేయాలి. 405తో 2000 వస్తుంది. సో అంటే ఇది కూడా లీప్ ఇయర్ కాదు. నెక్స్ట్ 1996 ఇది మనకి సెంచురీ ఇయర్ కాదు కాబట్టి 4తో చూడాలి. ఏమొస్తుంది మనకి ఇక్కడ 4 4 16
3 9. నెక్స్ట్ 4 9s 36, 3 6, 4 9s 36 అంటే 0. ఇది కూడా డివిజిబుల్ అయ్యింది కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ అవుతుంది. నెక్స్ట్ మనం లాస్ట్ ఉన్నది 2024, సో 2026. ఇది మనకి సెంచరీ ఇయర్ కాదు కాబట్టి 4తో డివిజన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 4 5s 20. సో 0 26 తీసుకుంటే 4 6 24 అంటే 2 రిమైండర్ వచ్చింది. అంటే మనకి ఇది 4తో డివిజిబుల్ కాలేదు, అంటే లీప్ ఇయర్ కాదు. 4తో డివిజిబుల్ అయితే అది లీప్ ఇయర్, 400తో డివిజిబుల్ అయితే అది లీప్ సెంచరీ ఇయర్ అవుతుంది. సో ఆ విధంగా మనం చేసినప్పుడు 2026 ఈజ్ ఏ నాట్ లీప్ ఇయర్. సో మనకి క్వశ్చన్ ఒకసారి గమనించండి. ఫైండ్ ద యాడ్ వన్ అవుట్. సో ఏమి ఇచ్చినారంటే ఇచ్చిన వాటిలో ఒకటి డిఫరెంట్గా ఉంది, ఏంటి అది అన్నారు. రెక్టాంగిల్, ట్రయాంగిల్, యాంగిల్, పెంటాగాన్. సో ఎక్సెప్ట్ యాంగిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, పెంటాగాన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి జియోమెట్రీ. సో యాంగిల్ అనే వాటిలో ఇవన్నీ కూడా, సో ఇక్కడ చూడండి యాంగిల్ అనేవన్నీ కూడా మనకి, పెంటాగాన్ అంటే మనకి 5 యాంగిల్స్తో ఫామ్ అవుతుంది. అంటే పెంటాగాన్ మనకి డయాగ్రామ్ని ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ 5 యాంగిల్స్తో మనకి డయాగ్రామ్ అనేది ఫామ్ అవుతుంది. సో వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి ఇవన్నీ కూడా అందులో నుంచి ఫామ్ అవుతుంది. సో కాబట్టి మనకి ఆన్సర్ అనేది డిఫరెంట్ ఏది అంటే యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే మనకి ఐడెంటిఫై ద ఫిగర్ దట్ కంప్లీట్స్ ద ప్యాటర్న్ అన్నారు. సో ఈ ఫిగర్ని కంప్లీట్ చేసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుంది? సో ఇక్కడ చూడండి హాఫ్ పార్ట్గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి హాఫ్ పార్ట్గా డివైడ్ అయిపోతే సో అన్నీ కూడా ఎలా అవుతాయి? ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ స్పేస్ వచ్చింది. సో ఆ విధంగా మనకి ఇవి ఇట్లా లైన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా స్ట్రైట్ ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ కూడా మనకి స్ట్రైట్ లైన్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకి ఈ ప్యాటర్న్లో లైన్స్ ఉండాలి అండ్ ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఉండాలి. ఆ విధంగా తీసుకున్నప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆప్షన్ మనకి సి అనేది వస్తుంది. సో 3లో మాత్రమే లైన్స్ మనకి ఈ యాంగిల్లో ఉండేసి ఇక్కడ ఇటు సైడ్ మాత్రం స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఆప్షన్ సి అనే ఫిగర్ ఇక్కడ పెడితే మనకి ఫిగర్ మ్యాచింగ్ అవుతుంది కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. హలో అండి, ఈ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. అక్షిత్ వాంట్స్ టు గో టు ద స్కూల్. సో హీ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ హోమ్ విచ్ ఈస్ ద ఈస్ట్ అండ్ ఇట్ కమ్స్ టు ద క్రాసింగ్ దట్ రోడ్ టు ద లెఫ్ట్ హ్యాండ్స్ ఇన్ ఏ థియేటర్ and straight he had in the hospital. In which direction is the school? సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే మనం డైరెక్షన్ అని అర్థమైపోయింది కాబట్టి డైరెక్షన్స్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో అయితే అక్షిత్ అనేవాడు స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళడానికి వాడు ఇంటి నుంచి బయలుదేరాడు. అయితే వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? ఈస్ట్లో ఉందన్నాడు. సో ఈస్ట్లో ఇల్లు ఉంది. సో అయితే వాడు క్రాసింగ్ దగ్గరికి నడుస్తూ వస్తా అంటే వాడు ఇలా వస్తున్నాడు అనుకుందాం. ఈస్ట్ సైడ్ నుంచి వస్తున్నప్పుడు వాడి రోడ్ ఎక్కడుందంట? లెఫ్ట్ హెడ్స్లో మనకి రోడ్ ఉందన్నాడు. సో ఇట్లా స్ట్రైట్గా నడుస్తున్నప్పుడు వెస్ట్ సైడ్కి ఈస్ట్ నుంచి నడుస్తూ వస్తున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ అంటే సౌత్లో ఏముంది మనకి అప్పుడు? సో ఏముంది? రోడ్ ఉంది. అంటే రోడ్లో ఏముంది? లెఫ్ట్ హ్యాండ్ రోడ్లో థియేటర్ ఉంది. సో థియేటర్ అంటే ఇక్కడ థియేటర్ ఉంది. అయితే నెక్స్ట్ అండ్ స్ట్రైట్ ఏ హెడ్ ఏదా హాస్పిటల్. స్ట్రైట్గా చూసుకుంటే అంటే వెస్ట్లో హాస్పిటల్ ఉంది. సో వెస్ట్లో వచ్చేసి హాస్పిటల్ ఉంది. నెక్స్ట్ ఇంకా ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద స్కూల్. ఇంకా 3 డైరెక్షన్ రోడ్ క్రాసింగ్ కదా. సో వాడి ఇల్లేమో ఈస్ట్లో ఉంది, థియేటర్ ఏమో సౌత్లో ఉంది, హాస్పిటల్ ఏమో వెస్ట్లో ఉంది. ఇక మిగిలింది స్కూలు. సో ఎక్కడుంది? నార్త్లో ఉంది. అంటే ఆన్సర్ మనకి ఇక్కడ సి అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము డైరెక్షన్ సెన్స్ టెస్ట్లో ఆన్సర్ చేస్తాము. హలో, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో ఫైండ్ ద యాడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ బిలో. సో ఇక్కడ మనకు ఒకసారి గమనించినట్లయితే ఏ మిస్ అయిపోయిన లెటర్ బి, సి, డి, ఈ. అంటే ఇక్కడ బి మిస్ అయింది. నెక్స్ట్ ఎఫ్, జి, హెచ్, ఐ, జే. ఇక్కడ జీ మిస్ అయిపోయింది. నెక్స్ట్ కే, ఎల్, ఎం, ఎన్, ఓ. ఇక్కడ ఎల్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ ఆప్షన్ డిలో పి, క్యూ, ఆర్, ఎస్. ఏది మిస్ అవ్వలేదు. ఆర్డర్ సీక్వెన్స్ కరెక్ట్గా ఉంది. అంటే ఏబిసిలో మాత్రమే ఒక లెటర్ని స్కిప్ చేసి మిగతా లెటర్స్ని ఫామ్ చేశాడు. సో ఇక్కడ డీలో మాత్రం అన్నీ కూడా సీక్వెన్స్లో ఉన్నాయి, పిక్యూఆర్ఎస్ అనేది. కాబట్టి మనకి యాడ్ వన్ అవుట్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ డి అనేది ఇక్కడ యాడ్ వన్ అవుట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చను. సో ద బుక్ ఈజ్ కోడెడ్ యాజ్ అ పెన్సిల్. అంటే ఇక్కడ బుక్ అనేది ఏమైపోయింది? పెన్సిల్ అయ్యింది.
సో అలాగే పెన్సిల్ ఈజ్ కోడెడ్ యాజ్ ఎరైజర్. సో పెన్సిల్ ఇక్కడ ఏమైపోయింది, ఎరైజర్ ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ ఎరైజర్. సో ఎరైజర్ ఈజ్ కోడెడ్ యాజ్ బుక్. సో బుక్ ఏమో పెన్సిల్ అయింది, పెన్సిల్ ఏమో ఎరైజర్ అయింది, ఎరైజర్ ఏమో బుక్ అయింది. అప్పుడు దెన్ వాట్ ఈజ్ ద యూస్ఫుల్ టు రైట్ ఆన్ ఏ పేపర్ అంటే పేపర్ మీద రాసేది మనం పెన్సిల్తో ఇచ్చిన ఆప్షన్స్లలో, కానీ మనకు పెన్సిల్ అంటే ఏమైంది, ఎరైజర్ అయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఎరైజర్తో రాస్తామనేది ఆన్సర్. కాబట్టి సో ఆప్షన్ సి ఇక్కడ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే నోబితా ర్యాంక్స్ 8th ఫ్రమ్ ద టాప్. అండ్ ఇక్కడ చూడండి, ఇది టాప్, ఇది బాటమ్. సో నోబితా ర్యాంక్ టాప్ నుంచి 8th ర్యాంక్, అలాగే బాటమ్ నుంచి 39th ర్యాంక్. ఎవరిది, నోబితా. అయితే టోటల్ కనుక్కోమన్నారు. టోటల్కి ఫార్ములా ఏంటి, సో టోటల్ ఈజ్ ఈక్వల్స్ టాప్ ప్లస్ బాటమ్ -1. ఇది మనకి టోటల్కి ఫార్ములా. సో అప్పుడు మనకి టాప్ ఎంత 8 ప్లస్ బాటమ్ ఎంత 39 -1 అంటే ఏమొస్తుంది అప్పుడు, సో 47 -1 దట్ ఈజ్ ఈక్వల్స్ 46. అంటే టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో అంటే 46. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది.